హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నాకు ఎవ్వరి రెస్పెక్ట్ అవసరం లేదా, నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ people who love me, I don't care about people who hate me. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఒక్క సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి క్యాప్కట్ని, టర్బో వీపెన్ని, లిరికల్ వీడియోని అన్ని కూడా కొత్తవి చేసుకోండి. అవి చేసుకున్న తర్వాత మీరు చేసుకున్న టర్బో వీపెన్ని ముందుగా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యారెట్ సింబల్ వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ ఉన్న క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. కనెక్ట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేసి లండన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది అయితే మనకి ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటుంది. ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రమే ఇది కనెక్ట్ చేసుకోండి. వేరే కంట్రీ చూసే వాళ్ళకి అవసరం లేదు. ఇండియా యూసర్స్కి మాత్రం ఈ VPN కంపల్సరీగా కావాలి. ఓకే, ఇది పైన కనెక్ట్ అయింది, VPN అని పడింది. యాడ్ ప్లే అవుతుంది. యాడ్తో నాకు పని లేదు కాబట్టి మినిమైజ్ చేశాను. అండ్ ఇప్పుడు క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేసుకున్నాను. ఇది లేటెస్ట్ వెర్షన్, మీకు ఆల్ మెటీరియల్తో కల్పించాను, చేసుకోండి. మీరు పాత వీడియోలో కూడా కొత్తదే వస్తుంది, అలా సెట్ చేశాను. ఎప్పటికప్పుడు న్యూది అప్డేట్ చేస్తే అక్కడ న్యూ వెర్షన్ మారిపోతుంది అందరికీ కూడా. ఓకే రైట్, న్యూ ప్రాజెక్టు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ముందుగా సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయండి. చేసి ఇక్కడ ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అవుతాయి ఈ పాయింట్లో కరెక్ట్గా. ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫొటోస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ దగ్గరికి వచ్చి ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసుకొని చూపిస్తా చూడండి. మీకు 1 and 2 and 3 and 4 5 6 7 8 9 10 11. ఓకే, HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. మీ ఫొటోస్ని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి జరుపుకోండి. మీ ఫొటోస్ని ఇలా నేను జరుపుతున్నట్టు జరిపేయండి. ఇలా ప్రతి ఫోటోని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మంచిగా ఉంటే అవసరం లేదు, నార్మల్గా ఉంటే మాత్రం 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా చేసేయండి. ఈ విధంగా ప్రతి ఫోటోని చేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఇందులో ఏదైనా ఫోటో మీకు అంత బాగాలేదు అనిపిస్తే డిలీట్ చేసేయండి. ఫోటోని టచ్ చేస్తే కింద డిలీట్ సింబల్ ఉంటుంది, అంతే. ప్రతి ఫోటో సైజు 1 సెకండ్ పెట్టండి. చివరి పట్టుకొని వెనక్కి డ్రాగ్ చేస్తే ఫోటో మీద టైమర్ చూపిస్తుంది. 1 సెకండ్ పెట్టండి. చివరి పట్టుకొని ఇలా 1 సెకండ్కి మూవ్ చేయండి. అన్ని ఫొటోస్ని ఇలా 1 సెకండ్కి డ్రాగ్ చేయండి. ఈ విధంగా చివర టచ్ చేసి 1 సెకండ్ పెట్టండి. ఇప్పుడు నేను పెడుతున్నట్లు మీరు కూడా మీ ఫోటోని 1 సెకండ్కి పెట్టండి. చివర పట్టుకొని 1 సెకండ్. ఓకే రైట్, ఇది కూడా 1 సెకండ్. ఈ ఫోటో కూడా 1 సెకండ్. ఈ లాస్ట్ ఫోటోని మాత్రం మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టేసేయండి, సరిపోద్ది. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్స్ పెడదామా. ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు లోడ్ అయితేనే ఫోటోలు వస్తాయి. ఒకవేళ VPN కనెక్ట్ అవ్వకపోయినా, ఇంటర్నెట్ లోడ్ అవ్వకపోయినా ఇక్కడ మీకు ఫొటోస్ రావు. నాకు రావట్లేదు అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు. రైట్ మార్క్ ఇచ్చి బ్యాక్ వచ్చాను. ఈ ప్రాజెక్ట్ సేవ్ అయింది. ఇప్పుడు మినిమైజ్ చేశాను, క్లోజ్ చేశాను. చేసి ఆల్రెడీ VPN కనెక్ట్లోనే ఉంది కాబట్టి క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ అదే ప్రాజెక్ట్ని, ఇప్పుడు ఏదైతే ఎడిట్ చేశానో అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు లోడ్ అవుతాయి మనకి. ఇక్కడ చూడండి లోడ్ అయినాయి అంటే ఇంటర్నెట్ వచ్చిందని అర్థం. ఇక్కడ కాంబోని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రో ఫీచర్స్ అని ఉన్నాయా, ఇవన్నీ మీకు రావాలంటే ఖచ్చితంగా క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడం తెలియకపోతే క్యాప్కట్ని ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ గూగుల్, టిక్టాక్ అన్నీ చూపిస్తుంది. సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేయండి. దానికి ఒక OTP వస్తుంది జీమెయిల్కి, అది తీసుకొచ్చి ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్తో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఒక 10 నిమిషాలు VPN కనెక్ట్ చేసుకొని వాడితే మీకు ఇక్కడ ప్రో ఫీచర్స్ వస్తాయి. ఇలా చేసిన వాళ్ళకి మాత్రమే వస్తాయి, గుర్తుంచుకోండి. ఇందులో మీకు వేవ్ అని ఉంటుంది, చూద్దాం. ఇక్కడ వేవ్ అప్లికేషన్ అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఈ మళ్ళీ ఫోటోని టచ్ చేశాను. యానిమేషన్స్లో మళ్ళీ కాంబోలో సేమ్ వేవ్ అప్లికేషన్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసేయండి. అన్నిటికీ ఇదే ఎక్కడుందో సెలెక్ట్ చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వేవ్ ఎక్కడుంది, ఇది రైట్. ఈ ఎఫెక్ట్ ఎక్కడున్నా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి ఇదే పెట్టేస్తున్నాను, రైట్. ఈ ఎఫెక్ట్
పెట్టేశాను. అయిపోయింది, అన్ని ఫొటోస్కి పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి. క్రియేట్ చేయడం అయిపోయింది. మీ ఫొటోస్ మాత్రం యానిమేషన్స్కి సూపర్గా వస్తాయి. టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ మీ ఇష్టం. సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుట్ స్టార్ట్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత నేను క్రియేట్ చేసిన డెమోని కూడా చూపిస్తాను. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ క్లిక్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ని స్కిప్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేసి క్లోజ్ చేశాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీని ఓపెన్ చేసి కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు చూసింది కూడా ఇదే. స్టార్టింగ్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.